నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం తెల్లరామపల్లి పంచాయతీ గొందిపాండ్ల గ్రామంలో శుక్రవారం బోయకొండ గంగమ్మ తల్లికి ఘనంగా పూజలు. సొమ్ము ఫోన్ ట్యాపింగ్ పైసలే, ఆ డబ్బు తీసుకొని కాంగ్రెస్ లో చేరితే మీకు గండమే. విచారణలో మీ పేరు బయటకు వస్తే జైలుకెళ్లక తప్పదు. 3.5 లక్షల మెజారిటీతో బండి సంజయ్ గెలుపు. బండి సంజయ్ తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎంతకైనా దిగజారే వ్యక్తిగా పేరుగాంచాడని అన్నారు. మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డికి మద్దతు. తిరువూరు పట్టణంలోని 10, 11వ వార్డులో వైసీపీ అభ్యర్థి నల్లగడ్ల స్వామిదాసులు ఎన్నికల ప్రచారం. గంపలగూడెం మండలం చింతల నర్వ గ్రామంలో తిరువూరు నియోజకవర్గ బీఎస్పీ పార్టీ అభ్యర్థి లెక్కపోగు వందన్ కుమార్. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కడప జిల్లా దువ్వూరు మండలం జిల్లెల్ల పేద బాకరాపురం గ్రామంలో ఇంటింటికి ప్రచారం. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం బలిజపల్లి బీసీ కాలనీలో గురువారం వచ్చిన విపరీతమైన గాలివాన వలన మీనా అనే మహిళ రేకుల ఇల్లు పూర్తిగా ధ్వంసం. ఎగువ రాగి మానపెంట అటవీ ప్రాంతంలో గజరాజులు పంట పొలాలపై ధ్వంసం చేసి 2 లక్షల రూపాయల ఆస్తి నష్టం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ పట్టణం వారి ఆధ్వర్యంలో గోల్ హనుమాన్ ఆలయం నుండి కోరుట్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం ప్రారంభించారు. కోరుట్ల నియోజకవర్గం నుండి 1,00,000 ఓట్లు ఖచ్చితంగా తీసుకొస్తాం. భారీ మెజార్టీ తోటి గెలిపించడానికి ఇతర కార్యకర్తలు కానివ్వండి, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, మహిళలు ముఖ్యంగా పెద్ద ఎత్తున స్వయంగా మేము వాళ్ళు ఈరోజు ఏదైతే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నాయో వారు లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకొని సిద్ధంగా ఉన్నారు. 1,00,000 ఓట్ల మెజార్టీ జీవన్ రెడ్డి గారికి ఖచ్చితంగా వస్తారు. మా నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మేము 21, 26 వార్డులు తిరగడం జరిగింది. పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం తెల్లరాలపల్లి పంచాయతీ గొందివాండ్ల గ్రామంలో శుక్రవారం బోయకొండ గంగమ్మ తల్లికి ఘనంగా పూజలు నిర్వహించి తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు పారిశ్రామికవేత్త నిత్యానందం ఆధ్వర్యంలో 300 మందికి భోజన సదుపాయాలు ఏమి అవసరమైనా నేను ఉన్నానని, ఊరికి ఏమైనా చేస్తానని మాట ఇచ్చారు. இதுல நம்மளுக்கு சந்திரபாபு நாயுடு ஜெயிச்சா சிஎம் ஆகணும் என்னென்ன பண்றாங்கன்னு சொல்லிட்டு இதுல இருக்கு. எல்லாரும் தமிழே சொல்றதா? எல்லாரும் வீட்டுல இருக்கிற பொம்பளைங்களுக்கும் 18 வயசுக்கு மேல இருந்தா 1,500 ரூபாய் தர்றாங்க. பஸ்ல ஃப்ரீ, பஸ் சார்ஜ் ஃப்ரீ. ஒரு வீட்டுல 3 ரேஷன் கார்டு இருந்தாலே 4 ரேஷன் கார்டு, ஒரு ரேஷன் கார்டு 3 சிலிண்டர் ஃப்ரீ. அப்புறம் நிலம் தான் வருஷத்துக்கு 20,000 ரூபாய் போடுறாங்க. ரைத்து பரோசா மாதிரி வருஷம் கண்டினியூவா. பின்ஷன் 4,000, பின்ஷன் இப்போ 3,000 கொடுத்துருக்காங்களா, அந்த 3,000 5 வருஷமா ஏத்துறாங்க 1,000 ரூபாய். சந்திரபாபு நாயுடு 200 ரூபாய் அந்த பின்ஷனே 3,000 மட்டும் போனா, 2,000 மட்டும் போனா இந்த 1000 5 வருஷம் பண்ணாங்க 250 அப்படி இல்லை. நெக்ஸ்ட் வந்ததுமே 10 மாசத்துல இருந்தே 4,000 ரூபாய் பின்ஷன். ஹேண்டிகேப்புக்கு 6,000 ரூபாய். முதல் மாசம் 7 எல்லாம் ஓட்டு போடுங்க. 2 ஓட்டு போடணும், 1 எம்எல்ஏக்கு 1 எம்பிக்கு 2 ஓட்டு போடணும், 2 ஓட்டு சைக்கிளுக்கே போடுங்க. நீங்க அவன் கணக்கு ஓடு. உங்களுக்கு யாருக்கு என்ன பிரச்சனை இருந்தாலும் நான் பாத்துக்கிறேன். லோக்கல்ல நான் இருந்து பாத்துக்கிறேன். உங்களுக்கு என்ன கஷ்டம் இருந்தாலும் இதனால வேற எங்கிட்ட வேற எல்லாம் எது இருந்தாலும் இவர் பாத்துக்கிறார். கவர்மெண்ட் மூலமா என்னென்ன வந்தோ அவர் கிட்ட வந்து கவர்மெண்ட் பந்தா பண்ணல, இவர் பண்றாருங்க. நம்ம ஊருக்கு பண்ணிக்கலாம் விடுங்க. எல்லாருக்கும் லேண்ட் இருக்குது. இப்போ எல்லாருக்கும் லோன் கொடுத்துக்கிறாங்க. ஒரு வாட்டி 1B ஒருத்தவங்க 100 கோடி வந்து 3 மாசம் ஆச்சு இல்ல. இந்த 1000 3 மாசத்துக்கு 3,000 சேர்த்து ஃபர்ஸ்ட் மாசம் 7,000 கொடுக்குறாங்க. அப்ப கண்டினியூ 4,000 ரூபாய் பென்ஷன் கொடுக்குறாங்க மாசத்துக்கு. ஹேண்டிகேப்க்கு 6,000 ரூபாய் பென்ஷன் தர்றாங்க. யார் ஹேண்டிகேப்போ அவங்களுக்கு. మీరు తీసుకునే సొమ్ము ఫోన్ ట్యాపింగ్ పైసలే, ఆ డబ్బు తీసుకొని కాంగ్రెస్ లో చేరితే మీకు గండమే. విచారణలో మీ పేరు బయటకు వస్తే జైలుకెళ్లక తప్పదు. 3.5 లక్షల మెజారిటీతో బండి సంజయ్ గెలుపు తథ్యం. మోడీ సంజయ్ బీసీలు వినోద్, వెలిచాల ఓసీలు బీసీలను చెప్పుకునే పున్నం ఎటువైపు ఉంటావో తేల్చుకో. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగపు మీడియాతో మాట్లాడారు. గత 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేయడంలో
మాటలు చెప్పడంలో బాప్ 1 నంబర్ అయితే బేటా 10 నంబర్ అని ఉండే పరిస్థితి ఉండే. ఈరోజు తెలంగాణలో झूठा మాటలు చెప్పడంలో, झूठा హామీలు ఇవ్వడంలో, బట్టగాల్సి మీద వేయడంలో కాంగ్రెస్ పార్టీ 1 నంబర్ అయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఒక మంత్రి 10 నంబర్. వీళ్ళందరి పెద్ద 100 నంబర్. రోజుకో झूठा మాటలు చెప్తూ తెలంగాణ ప్రజల్ని, కరీంనగర్ ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. తీగల గుట్టపల్లి చౌరస్తాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు మాట్లాడుతూ బండి సంజయ్ తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎంతకైనా దిగజారే వ్యక్తిగా పేరుగాంచాడని అన్నారు. సేవ చేస్తానని ప్రమాణం చేసి చెప్తున్నాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి. నాకు డబ్బు దర్శనంలో పని లేదు. నా ఇద్దరు బిడ్డల పెళ్లి అయినాయి. భగవంతుని దీవెన వలన, పెద్ద చదువు వలన, కాంగ్రెస్ పార్టీ పెద్దల అనుగ్రహం వలన నేను ఇప్పుడు పార్లమెంట్ చేయక అయి మీ ముందుకు వచ్చాను. మీరు ఆశీర్వదిస్తే తప్పకుండా కరీంనగర్ను కోహినూరు కరీంనగర్ చేస్తాను. జగన్మోహన్ గారు ఎట్లా పనిచేస్తారో అదే రకంగా ఆయన పూర్తిగా తీసుకొని పొన్నం ప్రభాకర్ గారిని ఆదర్శంగా తీసుకొని తప్పకుండా మీకు కావాల్సిన పనులు అన్ని చేసి పెడతానని నేను హామీ ఇస్తున్నాను. దేవకద్ర మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ కారుగురు ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా చిన్న చింతకుంట పట్టణంలో మహబూబ్ నగర్ జిల్లా సర్పంచ్ల మాజీ ఉపాధ్యక్షులు జి మోహన్ గౌడ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 5, 6, 7 వార్డులలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందా? చేయలేదు. అందుకని మోసపూరిత 6 గ్యారెంటీలతో ఈరోజు గద్దెనెక్కిన మన కాంగ్రెస్ బుద్ధి చెప్పాలి. మళ్ళీ కేసీఆర్ మాట మీద నిలబడే మనిషి కారు గుర్తుకు ఓటేయాలని మేము మిమ్మల్ని కోరుతున్నాం. కారు గుర్తుకు ఓటేయాలి. నువ్వు ఓటేసేదే కాకుండా అందరితో కారు గుర్తుకు ఓటేయమని చెప్పాలి. ఏం సుజాత? చెప్పొద్దు చిన్న ఇట్లా రికార్డింగ్ పెడతా కాబట్టి. తిరువూరు పట్టణంలోని 10, 11 వార్డులో వైసీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ ఎన్నికల ప్రచారం. గంపలగూడ మండలం చింతనల్వర గ్రామంలో తిరువూరు నియోజకవర్గ బీఎస్పీ పార్టీ అభ్యర్థి లక్కెపోగు మదన్ కుమార్ మాట్లాడుతూ తిరువూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 20 రోజుల క్రితం దిగుమతి అయ్యాడు. తిరువూరు నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఊరు ఉందో కూడా తెలియదు. 5 ఏళ్ల పాటు మన జీవితాలు పాటు చేసుకుంటాం. ఒక్కరోజు ఇచ్చే 500 ఆఫ్టర్ 500. ఇప్పుడు కూలికి పోతే 300 వస్తాయి మనకి. ఇంకో సాయంత్రం పోతే ఇంకొక 500 వస్తాయి. దానికోసం మనం ఏం చేస్తున్నాం? జీవితాన్ని మర్చిపోతున్నాం. అయినా కానీ వాళ్ళ జేబులో నుంచి కానీ వాళ్ళ అయ్యే సొమ్ము కానీ ఇవ్వట్ల. వాళ్ళు దోచుకున్న డబ్బు మన వ్యవస్థలన్నింటినీ అధీనంలో పెట్టుకొని మన వ్యవస్థని కంట్రోల్ చేసి మన పోలీసు వ్యవస్థని పనిచేయనీయకుండా, అలాగే మన రెవెన్యూ వ్యవస్థని సక్రమంగా పనిచేయనీయకుండా భూములు ఆక్రమించి, అలాగే కేసులు పెట్టి డబ్బు సంపాదించి లక్షల కోట్లు, వేల కోట్లు వాళ్ళ అధీనంలో పెట్టుకొని చివరికి ఎలక్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే మన మొఖాన్ని ఇసురుతున్నారు. ఇప్పుడు టీడీపీ ఆయన అక్కడి నుంచి వచ్చినాడు 15 రోజుల క్రితం.
15 రోజుల క్రితం వచ్చి హఠాత్తుగా లక్షలు పనిచేస్తున్నాడు. ఎక్కడ పోతే అక్కడ రాసేస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచించాలి కదా మనం. ఓకే, ఆ డబ్బు తీసుకోవాలా వద్దనేది మీకు సంబంధించిన విషయం. దాన్ని నేను పర్టికులర్ గా ఫలానని చేయమని నేను చెప్పట్లా. కానీ అది వాళ్ళ సొమ్ము కాదు, దోపిడీ సొమ్ము. అది మన సొమ్ము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి 30 కుటుంబాలు చేరాయి. వారికి నాగిరెడ్డి వైసీపీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు ఎంపీపీ కానాల జయచంద్రారెడ్డి, సచివాలయ జేఏసీ కాన్వేర్ ఇరగం రెడ్డి శంకర్ రెడ్డి, వైసీపీ నాయకులు సంగన హరినాథ్ రెడ్డి, బొంతపల్లి వెంకట సుబ్బారెడ్డి, కోగటం వీరారెడ్డి, మండల వ్యాప్త వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ కుటుంబాలకు జరగాలన్నా వారందరి ప్రభుత్వానికి ఆ పేదలను అండగా దండగా నిలబడాలని, వారే స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలని, అది కేవలం మీ జగన్ ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం బలిజపల్లి బీసీ కాలనీలో గురువారం వచ్చిన విపరీతమైన గాలివాన వలన మీనా అనే మహిళ రేకుల ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఇంటి పైకప్పును వేసిన రేకులు గాలికి ఎగిరిపోయి మొత్తం రేకులు ధ్వంసమయ్యాయి. ఈ సందర్భంగా బాధిత మహిళ మాట్లాడుతూ, మేము కూలి చేసుకుని బతికే వారిమని, ఇలా గాలివాన వలన సుమారు 60,000 రూపాయల ఆస్తి నష్టం కలిగిందని లబోదిబోమన్నారు. నా పేరు మీనా, మాది చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలము, బలిజపల్లి గ్రామము, బీసీ కాలనీ. ఇక్కడ బీభత్సమైన గాలివాన వల్ల మా గృహం అనేది పూర్తిగా ధ్వంసమైనది. కావున కూలి, మాకు 3 పిల్లలు, మేము కూలి చేసుకునే వాళ్ళం. మాకు ఆర్థిక సహాయం ఏమి లేదు, కూలి చేసుకొని బతికే వాళ్ళం. మీరు కావున ప్రభుత్వాన్ని కోరుతున్నాను, మీ వల్ల మాకు ఏదన్నా కొంచెం సహాయం తక్షణ స్పందించి ఆర్థిక సహాయం చేయవలసిందిగా నష్టపరిహారం చేకూరుస్తారని కోరుకుంటున్నాను. బంగారుపాళ్యం మండలంలోని రాత్రి 1 గంట ప్రాంతంలో ఎగువ రాగిమాను పెంట అటవీ ప్రాంతంలో గజరాజుల పంట పొలాలపై ధ్వంసం చేశాయి. 2 లక్షల రూపాయలు ఆస్తి నష్టం చేసినట్లు రాళ్లపల్లి గ్రామానికి చెందిన కుట్టిగౌడ్, మురళి, రాజ్ గోపాల్ రైతులు పంట పొలాలపై గజరాజులు ధ్వంసం చేసింది. కుట్టి గ్రౌండ్ బోరు మోటార్, బోరు మామిడి చెట్లు, టెంకాయ చెట్లు, మురళి రైతుకు చెందిన బోర్ మోటార్, అరటి మామిడి చెట్లు ధ్వంసం. మా కైల్లో ఏనుగు వచ్చింది. మామిడి చెట్లు, టెంకాయ చెట్లు అంతా ధ్వంసం చేసి దాదాపు 2 లక్షల రూపాయలు బోరుని కొట్టి మొత్తం నాశనం చేసింది. మమ్మల్ని వచ్చి గవర్నమెంట్ ఆదుకోవాలనేసి మేము దయచేసి అడుగుతున్నాం సార్. రాత్రి మా కైలోకి ఏనుగు వచ్చింది సార్. మామిడి చెట్లను, టెంకాయ చెట్లను మొత్తం దట్టం చేసింది. దాదాపు 2 లక్షల రూపాయల బోరుని నష్టం చేసింది. మాకు గవర్నమెంట్ ఆదుకోవాలనేసి మా మీద దయచేసి అడుక్కున్నాం సార్. బోర్ లోపల పోయిటే సార్. మొత్తం గేట్ వాళ్ళు మొత్తం పాల్గొంటారు. ఇక్కడ పోదా
அந்த பக்கம் எங்கேயும் போகல இதில் வந்துச்சா அடிச்சா இட்டும் அடிச்சா நேரம் இதில் நேரம் காணத்துக்கு அடிச்சது. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి జీకే అరుణ గెలుపు కోసం మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి నంబిరాజు గురువారం మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మోదీ ఓకే మూడోసారి ముచ్చటగా మూడోసారి మనం మోడీ గారికి అవకాశం ఇద్దాం. మన ఇంట్లో చదువుకున్న పిల్లలకు కూడా నిరుద్యోగ కొరత తీర్చడానికి కూడా మోడీ గారు DBU జీకే స్కీమ్ తీసుకొచ్చింది. ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన పిల్లలకి ఫ్రీగా కంప్యూటర్ కోర్సు ఇప్పించి హైదరాబాద్ కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం కూడా మోడీ. అనంతపురం జిల్లా పామిడి సమీపంలో భారీగా కరెన్సీ నోట్లను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల తనిఖీలో 4 కంటైనర్లలో 500 నోట్ల కట్టలు దర్శనమియ్యడంతో అధికారులు కళ్లు తిరిగాయి. మొత్తం 2000 కోట్ల మేరకు డబ్బు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కంటైనర్లు RBIకి చెందినవిగా అక్కడి అధికారులు చెబుతున్నారు. నమస్కారం అండి అందరికీ. ఈరోజు పామిడి మండలంలోని గదిరాంపల్లి విలేజ్ దగ్గరలో ఉన్నటువంటి నేషనల్ హైవేలో మన ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున వెహికల్స్ చెక్ చేస్తూ ఉండగా మనకు ఇక 4 కంటైనర్లు వరుసగా రావడం జరిగింది. ఈ యొక్క 4 కంటైనర్లు పోలీస్ స్టిక్కరింగ్తో రావడంతో మాకు అనుమానం వచ్చి వెహికల్స్ని ఆపి చెక్ చేస్తున్నాము. చెక్ చేస్తున్న సందర్భంలో ఈ యొక్క ఒక్కొక్క వెహికల్లో 500 కోట్లు 4 వెహికల్స్ కలిపి సుమారుగా 2000 కోట్ల రూపాయలు అమౌంట్ని కేరళ కొచ్చి నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్టుగా మాకు ప్రాథమిక సమాచారం చేరింది. ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సిబ్బంది దగ్గర ఉన్నటువంటి యొక్క డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి మన FST టీం భాస్కర్ ఇన్ఛార్జి గారు ఉన్నారు, FST టీంకి ఇన్ఫామ్ చేశాము. అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి సార్కి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ SP గారికి అందరికీ కూడా ఇన్ఫామ్ చేశాము. ఇన్ఫామ్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మోర్ దాన్ 10 lakhs ఉండడం వల్ల ఈ యొక్క అమౌంట్ని వాళ్ళ ద్వారా చెక్ చేయించి మనం పంపించాలనే ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది.